నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. ఆలయాల్లో పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన. నేడు కేజ్రీవాల్ సహా కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం. అసంపూర్తి శాంతి చర్చలతో ఉక్రెయిన్పై రష్యా దూకుడు. ఖార్కివ్లో బాంబుల వర్షం కురిపిస్తున్న పుతిన్ బలగాలు. ఈయూలో చేరేందుకు జెలెన్స్కీ దరఖాస్తు. ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం. మణిపూర్ తొలి విడతలో భారీగా పోలింగ్. 78% పైగా ఓటింగ్ నమోదు. మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్రంలోని శివాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. వేకువజాము నుంచే ఆలయాల్లో సందడి నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అభిషేక ప్రియుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలను ప్రసాదించాలని వేడుకుంటున్నారు. శివనామ స్మరణతో ఆలయాలు మారిమోగిపోతున్నాయి.
మహాశివరాత్రి పర్వదినాన ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు కేటీఆర్ కుమారుడు హిమాంశు, కేటీఆర్ సతీమణి శైలిమ కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆలయానికి చేరుకున్న శైలిమ, హిమాంశులకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, రామలింగేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. शुद्ध आत्मनियम समर्पयामि। गजानन महाराज की जय। नमः पार्वती पतये हर हर महादेव। తెలంగాణ స్థూల ఉత్పత్తితో పాటు తలసరి ఆదాయంలో రికార్డు వృద్ధి నమోదైంది. జీఎస్టీపీలో 19.10% వృద్ధి రేటు నమోదు చేయగా తలసరి ఆదాయ వృద్ధి రేటు 18.78% ఉంది. ఈ మేరకు 2021-22 ఆర్థిక సంవత్సర వివరాలను కేంద్ర గణాంకాలు కార్యాలయాలు అమలు శాఖ విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్టీపీ 11,54,860 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. ఇదే సమయంలో తలసరి ఆదాయం 2,78,833 రూపాయలుగా పేర్కొంది. కోవిడ్ కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీపీ వృద్ధి రేటు కేవలం 2.25% పరిమితం కాగా ఈసారి రికార్డు స్థాయిలో వృద్ధి నమోదు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు 1.64% ఉండగా ఈసారి రికార్డు వృద్ధి రేటు నమోదైంది. భాజపా ముక్త్ భారత్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. కాషాయ దళాన్ని వ్యతిరేకించే నేతలను అంతా ఒకతాటిపైకి తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్, కేజ్రీవాల్ సహా పలువురు జాతీయ నేతలతో భేటీ కానున్నారు. మరోవైపు రాష్ట్ర అంశాలపై పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమి ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన వెళ్లారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురితో భేటీ కానున్నారు. దీనికోసం సోమవారం రాత్రి ఆయన బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలతో భేటీలు నిర్వహిస్తున్న కేసీఆర్ తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం ఆయన కేజ్రీవాల్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు సీఎంల మధ్య ఇదే తొలి భేటీ. వీరిద్దరి సమావేశంలో భాజపా, కాంగ్రెస్ వ్యతిరేక కూటమిపై చర్చించే అవకాశం ఉంది. రేపు ఢిల్లీలోని పలు జాతీయ పార్టీల నాయకులను కలుస్తారు. విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోనూ సమావేశమవుతారు. జాతీయ ప్రత్యామ్నాయ వేదిక రూపకల్పనలో పాలు పంచుకోవాలని వారిని ఆహ్వానించారు. వేదిక కోసం కొత్త బృందాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలను తెలియజేస్తారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించేందుకు గత నవంబర్లో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కలవలేదు. తాజా పర్యటనలో ఆయన రాష్ట్ర అంశాలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఉక్రెయిన్లోని భారతీయ విద్యార్థులను స్వరాష్ట్రాలకు రప్పించటం, యాసంగి ధాన్యం కొనుగోలు, విభజన హామీలు, సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారితో చర్చించే వీలున్నట్లు సమాచారం. ప్రధానితో భేటీపై స్పష్టత రావాల్సి ఉంది. ఢిల్లీ ఎయిమ్స్లో కేసీఆర్ సతీమణి శోభ వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న గ్రాండ్ నర్సరీ మేళా ముగిసింది. ఇంటికి శోభనిచ్చే పూల మొక్కలు, విభిన్న రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు, సరికొత్త పద్ధతులను పరిచయం చేసింది. చివరి రోజు రాత్రి వరకు ప్రకృతి ప్రేమికులు ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ, ఏపీ సహా 16 రాష్ట్రాల నుంచి ప్రముఖ నర్సరీలు, సంస్థలు, అంకుర కేంద్రాలు ఆధ్వర్యంలో 120కి పైగా స్టాళ్లు ప్రదర్శనలో కొలువుదీరాయి. ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగిన నర్సరీ మేళాలో బెంగళూరుకు చెందిన గ్లోబల్ గ్రీన్ అగ్రి నోవా సంస్థ స్టాల్తో పాటు పలువురు స్టాల్ నిర్వాహకులు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.
వనమూలికలతో తయారు చేసిన మందు వృక్ష ఆయుర్వేదం. ఈ మందుతో రకరకాల రోగాలు టానిక్ ఎఫెక్ట్, ఆరోగ్యంగా పెరగడము, ఇవన్నీ పనులు చేస్తాయి. తర్వాత 1 లీటర్ నీటికి 2 మిల్లీ ద్రావణం కలిపి ఫస్ట్ టైం స్ప్రే చేస్తే 7 రోజుల తర్వాత రెండోసారి చేస్తే 6 రోజుల నుంచి మళ్ళీ 15 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. ఇది వరకు వాడిన రైతులు కూడా వచ్చి మళ్ళీ అడుగుతారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలు పెరిగాయే తప్ప తగ్గలేదని తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు యాజమాన్యం 2 పీఆర్సీ 6 డిఏలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. యాజమాన్యం ఏర్పాటు చేసిన సంక్షేమ కమిటీలతో పెద్దగా ఉపయోగం లేదన్న ఆయన సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 10న రిలే దీక్షలు చేపడతామని చెప్పారు. ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ధర్నాలు నిలపడం, నిరసనలు నిలపడం కార్మికుని హక్కు, రాజ్యాంగం హక్కు కల్పించిన హక్కు. కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు కావచ్చు, ప్రజా రవాణా వ్యవస్థను బతికించడానికి ప్రజల్లోకి మా యొక్క డిమాండ్లను పంపుతున్నాం. కార్మిక వర్గాన్ని సమాయత్తపరిచి సమస్యలు పరిష్కరించే దిశగా ఇలా కార్మికులకు ఇలా ఈ ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి గారు మళ్ళీ నేను మీ ద్వారా చెప్తున్నా, మరి దేశంలో గుణాత్మక మార్గం గురించి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి గారు ముందు రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సిగా నేను కోరుతున్నా. ఒక జీతభత్యాల సమస్య కదా ఆర్టీసీకి, చాలా సమస్యలు ఉన్నాయి. యూనియన్లకు అక్కర్లేదని కూడా యూనియన్ కార్మికులను మీరు ఇంటర్వ్యూ చేయండి. ఇప్పుడు కూడా ఇక్కడున్న చైర్మన్ గారు, మంత్రి గారు ఆ దిశగా ప్రయత్నిస్తే కార్మిక వర్గంలో కొంత న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. హైదరాబాద్లోని ప్రభుత్వ స్థలంలో జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ నిర్మాణాలు చేపట్టగా అధికారులు అడ్డుకున్నారు. అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లో రెవెన్యూ శాఖకు చెందిన 700 గజాల స్థలంలో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ గదుల నిర్మాణం చేపట్టింది. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని రెవెన్యూ శాఖకు చెందిన భూమిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ స్థలం విలువ ప్రస్తుతం 18 కోట్లుగా ఉందని తెలుస్తోంది. భువనగిరిలో ఇసుక లారీ యజమానులు దారుణానికి పాల్పడ్డారు. సీజ్ చేసిన లారీలను ఏకంగా రవాణా శాఖ కార్యాలయం నుంచి అక్కడి సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి తీసుకువెళ్లారు. పట్టణ శివార్లో ఈ నెల 24న ఓవర్లోడ్తో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 లారీలను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు వాటిని కార్యాలయం ఆవరణలో ఉంచారు. ఓ లారీ యజమాని, అతని అనుచరులు సీజ్ చేసిన వాహనాలను తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు శంకరయ్యపై దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన లారీ యజమాని జలాల్పూర్కి చెందిన దిలీప్ రెడ్డి, అతని స్నేహితుడు అనిల్ రెడ్డి పైన పోలీసులు ఫిర్యాదు చేశామని జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి తెలిపారు. సిబ్బందిపై దాడికి పాల్పడటం సరికాదని ఆయన హెచ్చరించారు. ఆఫీస్ మీద దాడి జరిగిన దాని విషయంలో కావచ్చు, ఆ వెహికల్ తీసుకుపోదామనే ఉద్దేశం మీద ఎవరైతే వచ్చిండ్రో ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినందుకు, ప్లస్ అతను మీద దౌర్జన్యంగా దాడి చేసినందుకు, ఎస్సీ క్యాస్ట్ కి సంబంధించిన అతను కూడా దుర్భరసలు ఆడిందని చెప్పి అతను కూడా ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్లు కావచ్చు, ఏ వెహికల్ డ్రైవర్లు అయినా, ఎవరైనా కూడా, ఓనర్లు అయినా కూడా ఏదో కేసు కాకుండా చూసుకోవచ్చు అనేది ఎలాంటి దురాచరణలతో వస్తున్నారో అది తప్పుడు చర్య. అలాంటివి జరగకూడదు, అలాంటివి చేయకూడదు. చేసినట్టు చట్టపరమైన తీవ్రమైన చర్యలు ఉంటాయి. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత తన 2 పిల్లలతో కలిసి కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి ప్రాణాలతో బయటపడగా 2 చిన్నారులు మృతి చెందారు. నందిపేట మండల కేంద్రంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్, అమృతకు 2 పిల్లలున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగా ఆమె తన 2 ఏళ్ల కుమార్తె, 6 నెలల బాలుడితో సహా సబ్ స్టేషన్ సమీపంలోని కాల్వలో దూకింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ కానిస్టేబుల్ కాల్వలో దూకి మహిళను రక్షించారు. 2 పిల్లలు మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయారు. గజ ఈతగాళ్లు గాలించగా చిన్నారుల మృతదేహాలు దొరికాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న 2 చిన్నారులను విగత జీవులుగా చూసి ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో 5 లక్షల విలువైన సొత్తును నాగశ్రీను అనే వ్యక్తి ఎత్తుకు వెళ్లాడంటూ జూబ్లీహిల్స్ ఠాణాలో ఆయన లీగల్ మేనేజర్ ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 39లోని కార్యాలయం నుంచి హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ సామాగ్రిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాగశ్రీను తీసుకువెళ్లాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వివరించారు. మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు కులం పేరుతో దూషించి చిత్రహింసలు పెట్టడం వల్లే ఉద్యోగం మానేశానని హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను చెప్పాడు. చోరీ పేరుతో అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. పేదోడి జీవితంతో ఆటలాడుకోవద్దని వాపోయాడు. 17వ తారీఖు నేను వాళ్ళ దగ్గర మధ్యాహ్నం నుంచి పని మానేయడం జరిగింది. ఎందువల్ల అంటే మా అమ్మని అందరిని తిట్టి కులదోషం చేయటం వల్ల నేను ఈరోజు పని మానేసానండి. ఇది కరెక్ట్ కాదండి. మీరు చాలా పెద్దవాళ్ళు. నాలాంటి పేదోడితో ఆ జీవితంతో ఆడుకోవద్దండి. మీ వల్ల మా అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. విష్ణుబాబు నా మీద కేసు వేశారు. ఇలాగ ఈ రోజు నాడు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగి నాకు ఎంత పరువు నష్టమైందో అది చెప్పలేదు. చాలా బాధగా ఉందండి. వీళ్ళతో నేను పోరాడలేను. నా నార్మల్ జీవితం నాది. నన్ను మోకాల మీద కూర్చోబెట్టి తిట్టారు. మీరు కావాలితే ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయొచ్చు ఒకసారి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ టెంట్ హౌస్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరేలోపే మంటలు భారీగా వ్యాపించాయి. గోదాంలోని టెంట్ హౌస్ సామాగ్రి కాలి బూడిదైంది. సమీపంలోని హోటల్ను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు. వాళ్ళకంతా బ్యాక్ సైడ్ అంతా పొడవబడ్డట్టుంది. మొత్తం గడ్డి, ఆ చెత్త వేస్టేజ్ అంతా చుట్టూ ఉంది. దీనికి హోటల్కి ఫైర్ స్టార్ట్ అయింది, బ్యాక్ సైడ్ నుంచి అయిందని వాళ్ళు ప్రాథమికంగా చెప్పడం జరిగింది. దాదాపు 4-5 ఫైర్ ఇంజన్లు దాదాపు 2 గంటలకెళ్ళి శ్రమించి ఇప్పుడు ఫైర్ కంట్రోల్కి వచ్చింది కంప్లీట్గా. వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఇక్కడ. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు టెంట్ హౌస్ సామాన్ కూడా చాలా డంప్ చేసి పెట్టుకోవడం జరిగింది. ప్లైవుడ్ ముక్కలు అవి ఇవి కుప్పలు వేసి ఉన్నాయి. వాటిలలో ఫైర్ ఎక్కువ అంటుకోవడం జరిగింది. కోవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో శాస్త్ర సాంకేతికత కీలక పాత్ర పోషించిందని నార్మ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారత్ బయోటెక్ ప్రయాణం, కోవాక్సిన్ టీకా గొప్ప విజయంగా ఆయన అభివర్ణించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నార్మ్ సంస్థలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాగు, ఇతర రంగాల్లో అపార కృషి చేసిన భారతీయ శాస్త్రవేత్తల విజయగాథలను ఉటంకిస్తూ విద్యార్థులకు ప్రేరణ సందేశం అందించారు. సమాజంలో సైన్స్ లేనిదే జీవనం లేదని, వ్యవసాయ ఇంజనీరింగ్, యాంత్రీకరణ, ఫుడ్ ప్రాసెసింగ్ కు అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. మణిపూర్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ భారీగా నమోదైంది. మొత్తం 60 స్థానాలకు గాను 5 జిల్లాల పరిధిలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో సాయంత్రం 5 గంటల వరకు 78.03% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి స్థాయి గణాంకాలు ఇవాళ వెలువడనున్నాయి. అక్కడక్కడ కొన్ని హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని మణిపూర్ ముఖ్య ఎన్నికల అధికారి రాజేష్ అగర్వాల్ తెలిపారు. సైతు, హెంగెల్స్, సింగల్ నియోజకవర్గాల పరిధిలోని 7 పోలింగ్ కేంద్రాల్లో దుండగులు ఈవీఎంలను ధ్వంసం చేశారని, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. మణిపూర్లో మిగిలిన 22 సీట్లకు రెండో విడతలో భాగంగా ఈ నెల 5న పోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 10న ఫలితాలు వెలువడతాయని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ అధికారాలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాయో ఆధారాలతో సహా ప్రధానమంత్రి కార్యాలయానికి అందించినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. కొందరు వ్యక్తుల ప్రోద్బలంతో పలువురు అధికారులు దోపిడీలు, బ్లాక్ మెయిలింగ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆట ఇప్పుడే మొదలైందని, త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు బయటపెడతామని ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందని సంజయ్ రౌత్ ఇటీవల ఆరోపించారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి మధ్యంతర ఎన్నికలు తేవాలని పలువురు తనను సంప్రదించినట్లు ఆయన ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో భాగంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఈడీ సహా మిగతా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని కేంద్రం పొడిగించింది.
తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగించనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ వెల్లడించింది. షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల సర్వీసు సస్పెన్షన్ను పొడిగించాలని నిర్ణయించినట్లు డీజీసీఏ తెలిపింది. కార్గో, ప్రత్యేకంగా ఆమోదం పొందిన విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది. కరోనా వైరస్ ఉధృతితో 2020 మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసుల్ని భారత్ నిలిపివేసింది. 2020 జూలై నుంచి వందే భారత్ మిషన్ కింద కేంద్రం దాదాపు 45 దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది. బెలారస్ సరిహద్దుల్లో జరిగిన శాంతి చర్చలు అసంపూర్తిగా ముగిసిన వేళ ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఉక్రెయిన్లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ను చుట్టుముట్టిన రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపైన దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా దాడులను ఉక్రెయిన్ సేనలు ధీటుగా తిప్పికొడుతున్నాయి. రాజధాని కీవ్ నగరంపై పట్టు కోసం రష్యా సైనిక చర్యలను మరింత ఉధృతం చేసింది. ఉక్రెయిన్, రష్యా మధ్య జరిగిన శాంతి చర్చలు అసంపూర్తిగా ముగిసిన వెంటనే మాస్కో దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్పై వరుస దాడులను చేసింది. వందలాది యుద్ధ ట్యాంకులు ఖార్కివ్పై పట్టు సాధించే దిశగా ముందుకు కదులుతున్నాయి. 15 లక్షల జనాభా నివసించే ఖార్కివ్లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. జనావాసాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బాంబుల ప్రయోగంతో ఖార్కివ్ను నల్లని పొగ కమ్మేసింది. జనావాసాలపై రష్యా దాడులకు సంబంధించిన వీడియోలను ఉక్రెయిన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులపై రష్యా దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తుండగా ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. తాము నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. ఖార్కివ్లో కనీసం 11 మంది పౌరులు మరణించారని, చాలా మంది గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. కానీ మరణాల సంఖ్య కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని కీవ్లో పట్టు కోసం రష్యా దాడులను మరింత ఉధృతం చేసింది. కీవ్లోనూ భారీ పేలుళ్లు సంభవించాయి. సాయుధ వాహనాలు, ట్యాంకులు, ఫిరంగులు, యుద్ధ సహాయక వాహనాల్లో భారీగా రష్యన్ బలగాలు కీవ్ వైపుగా దూసుకువస్తున్నాయి. వందలాది రష్యా సాయుధ వాహనాలు కీవ్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు మేకర్ సంస్థ శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. కీవ్లో 3 క్షిపణి దాడులు జరిగాయి. రష్యన్ బలగాల దాడిని ఉక్రెయిన్ సేన సమర్థంగా తిప్పికొడుతోంది. ఇతర పట్టణాలు, నగరాల్లోనూ రష్యా, ఉక్రెయిన్ సైన్యాల మధ్య భీకర పోరాటం జరుగుతోంది. వ్యూహాత్మక ఓడరేవు నగరం మారియుపోల్లో రష్యన్, ఉక్రెయిన్ సేనల మధ్య పోరు జరుగుతోంది. బెర్డియాన్స్క్ లో వేలాది మంది ప్రజలు రష్యా యుద్ధ ట్యాంకులు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. తమ గగనతలం రష్యా నియంత్రణలో ఉందన్న వార్తలను ఉక్రెయిన్ ఖండించింది. తమపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను అంగీకరించేలా చేసేందుకే రష్యా బాంబు దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. కీవ్కు రష్యా ముప్పు పొంచి ఉందని వెల్లడించారు. రష్యా ఇప్పటివరకు 56 రాకెట్ దాడులు, 113 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని జెలెన్స్కీ తెలిపారు. రష్యాతో పోరాడేందుకు తమకు మరిన్ని ఆయుధాలు అవసరమని, వాటిని అందించాలని అమెరికాలోని ఉక్రెయిన్ రాయబారి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యా తన దాడులను మరింత పెంచిందన్న పశ్చిమ దేశాలు తన సగం సైనిక బలాన్ని ఉక్రెయిన్లో మోహరించిందని ఆరోపించారు. ఇటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో 90 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడినట్లు ప్రెసిడెంట్ అధికార నివాసం ఎలిసీ ప్యాలెస్ ప్రకటించింది. ఉక్రెయిన్లో సైనిక దాడిని ముగించారని మేక్రాన్ పుతిన్కు మరోసారి విజ్ఞప్తి చేశారని తెలిపింది. పౌరులు, నివాస ప్రాంతాలు లక్ష్యంగా దాడులకు పాల్పడడం లేదని పుతిన్ తెలిపారని, పౌరుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారని వెల్లడించింది. సైనిక చర్యను ఆపాలంటే ఉక్రెయిన్ నిస్సైనీకరణ, క్రిమియాపై రష్యా సార్వభౌమాధికారాన్ని పశ్చిమ దేశాలు గుర్తించడం తప్పనిసరని పుతిన్ స్పష్టం చేసినట్లు ఎలిసీ ప్యాలెస్ తెలిపింది. వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర పట్ల సైకత శిల్పి శంకర్ తనదైన శైలిలో భక్తిని చాటుకున్నారు. శివయ్య చిత్రాన్ని ఇసుకతో తీర్చిదిద్ది అబ్బురపరిచారు. 5 ఏళ్లుగా వేములవాడలో సైకత శిల్పాన్ని రూపొందిస్తున్నారు.
అది కుక్కలగూడూరు, పెద్దపల్లి డిస్టిక్. నేను గత 10 సంవత్సరాల నుంచి తడి ఇసుకలో శివుని విగ్రహాలు కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు కానీ ఇలా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఇది 5వ సంవత్సరం ఈ మహాశివుని విగ్రహం చేయడానికి. మహాశివరాత్రి సందర్భంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర దేవస్థాన ఆవరణలో ఇప్పటి వరకు ఈ 5వసారి చేయడం జరుగుతుంది. ఒక కళాకారుడిగా పూర్వజన సుకృతం అనుకుంటున్నాను. వచ్చిన భక్తులు కూడా దీన్ని చూసి ఎంతో సంతోషపడి మురిచిపోతుంటారు. నాకు కూడా ఒక కళాకారుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడి ఈ పనిని నేను ఒక సైకత శిల్పిగా, తెలంగాణ శాండ్ ఆర్టిస్ట్గా నాకు ఒక సంతోషం అనిపిస్తుంది. ఇది పూర్వజన్మ. ఇప్పటివరకు నేను భద్రాచలంలో రాముని కళ్యాణాన్ని కూడా రాముని చేయడం జరిగింది. ఆ రామదాసు జయంతోత్సవాలు కూడా నేలకొండపల్లి కూడా చేయడం జరిగింది.